ఈరోజు నేను నిలిచినప్పుడు మనుషులు ఈరోజు చూసి, మీరందరూ నన్ను ఈరోజు చూస్తే చప్పట్లు కొడుతున్నారు. నాకు 10 సంవత్సరాల ముందు జ్ఞాపకం ఉంది. ఇక్కడ 10 సంవత్సరాల ముందు జ్ఞాపకం ఉంది. కృతజ్ఞత లేకపోతే నేను ఇందాక కూడా అక్కడ నిలబడి పాడుతూ ఉంటే అయ్యా వందన అంటే కంట్లోంచి కారుతూనే ఉంది. నాకు తెలుసు ఆ రోజు మనుషులు ఎవరు చూసి గుడ్ జాబ్ అనలే. ఈరోజు అందరూ చప్పట్లు కొడతారు, కానీ ఈరోజు చప్పట్లు చౌకి ఎక్కవు. ఆ రోజు పడ్డ తిట్లు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజుల్లో కలిగిన అవమానం చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది. అదే విజయవాడ స్టేషన్లో పొద్దుటే దిగి కొన్నిసార్లు లేట్ అవుతే సామాన్లు వేసుకుని పరుగో 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 నాతో ఉండేవారు చిన్న గ్యాంగ్. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఆ రాజా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. బట్ దెన్ ఆ ప్రయాస చూసి ఈరోజు నా స్థానాన్ని నన్ను చూస్తే నాకే అర్థం కాదు. నేను వాడినా? దేవుడు నన్ను ఇంత హెచ్చించాడా? అసలు ఆ 10 సంవత్సరాలు ముందు 10 సంవత్సరాలు పిచ్చికి ఒకలాగా తిరిగి ఉండే జీవితం విలువ లేక చచ్చిపోతాం అనుకునేవాడిని. 1999 2000 లిటరల్ నా జీవితాన్ని అంతం చేసుకోవాలని 3 సార్లు వివిధ ప్రయత్నాలు, అడ్రస్ దొరుకుకుండా చచ్చిపోలరా అని జీవితాన్ని విసిగిపోయి పాపపు ఊబిలో పడి చేతకాని బ్రతుకు, పాడైన బ్రతుకు, కుష్టి రోగపు బ్రతుకు. ఇదిగో మా అన్నయ్య చెప్తా ఉన్నాడు కదా తన సాక్ష్యం. నేను కూడా పార్ట్నర్ ఇన్ క్రైమ్. అసలే నేను ఎందుకు రా లోకల్లోకి పోయానంటే దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ. ఎందుకు పోయానరా అంటే ఆయన కావలి కాస్తానికి నేను వెనకాల వెళ్ళేవాడిని. ఆయన కావలి కాస్తానికి నేను వెనకాల వెళ్ళి ఆయన పాపం చక్కగా దాటేశాడు గట్టు, నేను ఇరికిపోయా. దాని తర్వాత ఇంకా మనం పనికి రామరా అనుకున్న బ్రతుకు. కానీ ఈరోజు నేను దేవుని ఆరాధిస్తాం. మనసు నెవర్ టేక్ ఇట్, గో బ్యాక్, ఫ్లాష్ బ్యాక్. ఈరోజు మనుషులు ఎంత కనపరచమని ఆ రోజు జ్ఞాపకం చేసుకో. కుష్టి రోగ బ్రతుకు ఆ రోజు జ్ఞాపకం చేసుకో. చీ 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 అనే బ్రతుకు. నాకు ఇంకా గుర్తుంది, మొన్న కూడా మా సోదరులతో చెప్తున్నా, ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆకాశం చూస్తే నక్షత్రాలు మాత్రం కనపడతాయి, ఇంకేం కనపడదు. ఎన్నో రాత్రులు ఎవరైనా మా ఇంటికి సేవకులు వస్తే డాన్ గారిని కలుస్తానికి పారిపోతా. ఇంట్లో ఉన్నా వాటర్ ట్యాంకుల పైకి ఎక్కిసి ఆ వాటర్ ట్యాంక్ పైన పడుకుని ఆకాశం చూసుకుంటూ ఉంటా. ఇంకోటి ఎవరైనా వస్తే మా పెద్ద నేను అడిగితే నేను ఏరోనాటికల్ ఇంజనీర్ చదువుతున్నా, రెండో నేను చూస్తే నేను పలానా చదువుతున్నా, మూడో అడిగితే ఏం చెప్తావు? సిగ్గు, చీ మన బ్రతుకు మనకే విలువ లేదురా పో. బట్ దెన్ అలాంటి వాడిని దేవుడు ఇంతగా హెచ్చించాడన్న చూసినప్పుడు కేవలం థ్యాంక్ యూ జీసస్, కృతజ్ఞత. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో కృతజ్ఞత ఉన్నది ఏ విషయమన్నా? డాక్టర్లు చెప్పారమ్మా నీ బ్రతుకు ఇంకంతే, నీ దేహం ఇంకంతే. మనుషులే అన్నారేమో నీ బ్రతుకు ఇంకంతే. లేకపోతే సమూహం అందామని నీ కుటుంబం ఇంకా కట్టబడదు. ఏం చేశాడు దేవుడు? కృప చూపించాడా? కరుణ చూపించాడా? బాగు చేశాడా? లేవనెత్తాడా? ఎంతమందికి దేవుడు చేశాడో బిగ్గరగా లేవు చెప్పండి.